కృష్ణుడు ఇంకా బలరాముడు వాళ్ళ చదువు కోసం ఒక గురువుని వెతుక్కుంటూ కాశీపట్నం వెళ్తారు. అక్కడ అవంతిపురం అనే ఊరిలో సందీపాని మహర్షిని చూసి అతనే మాకు గురువు కింద ఉండాలి అని నిర్ణయించుకుంటారు. దాంతో సందీపాని ఋషి దగ్గరికి వెళ్లి మమ్మల్ని కూడా మీ శిష్యుల్లో చేర్చుకోండి అని అడుగుతారు. అయితే సందీపాని ఋషి దగ్గర వీళ్ళు శిష్యులుగా ఉన్నప్పుడు మిగిలిన శిష్యులు ఒక్క సంవత్సరంలో నేర్చుకునేది వీళ్ళు ఒక్క రోజులోనే నేర్చుకోవడాన్ని చూస్తాడు. దాంతో వీళ్ళు సామాన్య మానవులు కాదని గ్రహించి బలరామకృష్ణులకి 64 విద్యల్ని నేర్పిస్తాడు. అన్ని విద్యల్ని కేవలం 64 రోజుల్లోనే నేర్చుకొని గురువునే మించిన శిష్యులవుతారు. ఆశ్రమాన్ని విడిచిపెట్టి కృష్ణుడు బలరాముడు వెళ్ళిపోతుంటే సందీపాని చాలా బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు, గురుదేవా మీకు గురుదక్షిణగా ఏం కావాలో చెప్పండి, వెంటనే తెచ్చిపెట్టి ఇస్తాం అని అంటాడు. దానికి సందీపాని, నా కొడుకు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్లి ఇప్పటికీ తిరిగి రాలేదు, నా భార్య కూడా చాలా బాధపడుతుంది, కాబట్టి మీరు నా కొడుకుని తెచ్చి ఇవ్వగలరా అని అడుగుతాడు. దానికి కృష్ణుడు బలరాముడు సరే అని చెప్పి సముద్ర తీరం వైపుకి వెళ్తారు. సముద్రంలో ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సబ్స్క్రైబ్ చేసేసి అందరూ చెప్పండి హరే కృష్ణ.